ఏం నడుస్తుంది అక్క? అంత బానేనా? ఇక ఏం చెప్పాలిరా, ఏం బాగా నడుస్తుంది, ఏమేం నడుస్తుందో ఇక ఏం తెలుతలే. అగో, అట్లెందుకు అంటున్నావు? ఏమైంది? అగో, ఆ పోరోడు వచ్చిండు కదా ఇంటికి మొన్న, ఇగో అంత తమాషా చేసిండు, ఊరంతా అందరు చూసిండ్రు. ఇక ఇజ్జత్ అనిపిస్తుంది నాకైతే. అసలు మంచిగా అనిపిస్తలే, ఉండబుద్ధి అవుతలే ఇక. అరే అక్క, అందులో నీ తప్పేంది? ఆ? యా అట్లా అనుకోకు, మాకేమనిపిస్తలే. ఊరోళ్ళ గురించి నువ్వెందుకు అక్క? నువ్వు అంత టెన్షన్ తీసుకోకు. వాళ్ళు ఏమనుకుంటే ఏంది? వాళ్ళ ఇంట్లో అవ్వట్లేదా? వాళ్ళ ఇంట్లో ఇంకా ఎక్కువ ఎక్కువ అవుతుంది. అందరు దాచి పెడతారు. బయట వచ్చినా మనం ఏమనుకుంటాం చెప్పు? మా అంటే 4 రోజులు మాట్లాడుకుంటాం, దాని తర్వాత ఏముంటుంది? అట్లా ఏముండదు, అట్లా అనుకోకు. అగో గట్లనే అనుకొని ఇన్ని రోజులు ఏమనుకోలే కానీ వేరే టెన్షన్ ఉంది. అగో వేరే ఏం టెన్షన్ ఉంది? నాకు చెప్పు, ఏమని ఉంటే నేను సాల్వ్ చేస్తా. ఏం చెప్పాలి? ఇక ఆ రోజు నుంచి ఇక మానస ఎందుకో సాడ్ సాడ్ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆమెను చూస్తే నాకు అసలు మంచిగా అనిపిస్తలే, బాధ అనిపిస్తుంది. అబ్బా, ఏం నడుస్తుంది ఆమె మైండ్లో, దిమాక్లో? ఇక అదే ఆలోచన. ఏమనిపిస్తుంది? వాడి కోసం బాధపడుతుందేమో. అదే కదా, ఏం చేసుడో ఏందో ఈ పిల్ల మాత్రం ఇట్లా చెప్తుంది. తలకాయ నొప్పొస్తుంది నాకైతే. ఈ పిల్ల వచ్చినప్పటి నుంచి ఒకటే టెన్షన్. మరి పోదా, పట్నంకి పోదా? ఏడని నాకైతే అసలు ఆమె మీద నమ్మకమే లేదు. పంపిస్తే మళ్ళీ ఏమేం చేసుకుంటుందో, ఏడికి పోతుందో. ఇక చదువు ఇది ఆపేసి చదవాలంటే ఈడ చదివిస్తా కానీ ఆడ మాత్రం పట్టణానికైతే పంపియ్య. ఆహా, అచ్చా అచ్చా, అవును, ఈడ కూడా మంచి మంచి కాలేజ్ ఉన్నాయి, ఈడ దగ్గరలో చదివించు. ఇక ఇట్లా చేస్తే మరి సంబంధాలు వస్తాయా? పెళ్ళి అవుతుందా? బిడ్డ ఇట్లా ఎందుకు చేస్తుందో ఏందో నాకు అర్థం కావట్లే. ఒక పని చేసి ఆమె పెళ్లి చేసేయి కదా. ఏం చెప్తావు? ఏం చూస్తూ ఉంటావు? ఏం టెన్షన్ తీసుకుంటావు? పెళ్ళి ఒకసారి చేసి పంపించినావు అనుకో, ఇక ఆమె ఎట్లా బ్రతకని, ఆమె మంచిగా సెట్ అవుతుంది. ఆమెను పెళ్లి చేసి పంపించే, ఇదే మంచి ఐడియా. నేను కూడా అదే ఆలోచిస్తున్నానే, కానీ సంబంధాలు దొరకాలి కదా. మంచి సంబంధం దొరకాలి, మంచోడు ఉండాలి, ఇంట్లో మంచిగా ఉండాలి, అంతా మంచిగా ఉండాలి కదా. మొన్న ఏదో సంబంధం అన్నావు కదా అక్క, మీ సైడ్ వాళ్ళది అన్నా కానీ వాడికి కూడా ఎవరో ఉన్నారంట నీ గర్ల్ ఫ్రెండ్. ఇక ఆయన ఆమెతోనే చేసుకుంటాడంట. ఇక ఇక కాలం మొత్తం పాడిపోయింది. ఇక మొత్తం ఇక వాళ్ళది వాళ్ళు సెట్ చేసుకొని పెట్టుకుంటారు. ఇక మనం సంబంధం చూసే వాళ్ళది వరకు అంతా తీసుకురారు, వాళ్ళది వాళ్ళే సెట్ చేసుకొని పెళ్లి చేసుకుంటారే. అవు అవు కరెక్టే. సరే మరి పోతా ఇంటికి. మళ్ళీ ఆమె ఏం చెప్తాందో. ఒక కళ్ళు తప్పితే చాలు, ఆమె బయటికి వెళ్తుంది, ఏమేమి చేస్తుంది, ఏడ్చుకుంటుంటుంది. ఆమె అనుకునే ఉండాలి ఇక నేను. ఇక పోతా మరి. సరే అక్క, జాగ్రత్త, చూస్తుండు. ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు. సరే సరే. మామీ ప్లీజ్ మాట్లాడు కదా, ప్లీజ్ పర్మిషన్ అడుగు. పర్మిషన్ అడగడానికి ఏం ఇబ్బంది లేదనుకో, కానీ ఆమె పర్మిషన్ ఇస్తుంది అనుకుంటావా? ఓకే, లెట్స్ థింక్. నో మామ్, నో థింకింగ్, జస్ట్ ఆస్క్. ఎందుకు అంటే ఇప్పుడు టైం లేదు. శ్రీకాంత్ ఇప్పుడు వస్తా అన్నాడు 1 hourలో. సో ప్లీజ్ అడుగు మమ్మీ, ప్లీజ్. సంధ్య, ఓ సంధ్య. అగో ఈడనే ఉందా మానస? ఓ ఊరంతా వెతికినా, దాని తర్వాత గుర్తుకొచ్చింది నువ్వు తీసుకెళ్ళినావని. ఆహా, ఏం చెప్తుంది? ఏం చేస్తలే, కూర్చోదా. ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చిన మా ఇంటికి? అగో బాప వచ్చిండు, మళ్ళా బిడ్డేడా అనేసరికి ఇక భయపడి ఆగమగంలో వచ్చినని. అత్త కదా, ప్రతిసారి అత్త, కానీ ఇక టెన్షన్లో ఉన్నా, నీకు కూడా తెలుసు కదా. ఎందుకే టెన్షన్? ఇవన్నీ ఇప్పుడు కామన్. ఇప్పుడు ఈ జనరేషన్ చాలా డిఫరెంట్ అన్నమాట. సో మనం అంతా టెన్షన్ తీసుకోవద్దు, మనం ఎప్పుడు టెన్షన్ తీసుకోవద్దు, ఓకేనా? అవును, నేను అంత ఈజీగానే ఇస్తాం. నీ మీదికి ఇట్లా మ్యాటర్ జరిగితే అప్పుడు నీకు తెలుస్తుంది. ఓ మై గాడ్, నా కూతురు కూడా లవ్ మ్యారేజే చేపిస్తున్నాం కదా. అలా ఏం లేదు, మనం చూడాలి, మనం అమ్మ నాన్నం మనకు చెప్తారు పిల్లలు, అలాగే మనం చూడాలి. మంచిగా ఉంటే ఓకే, లేకపోతే ఇట్లానే చేయాలి మీలాగనే. ఎందుకే అంత టెన్షన్ పడతారు? మామ్ మామ్, ఆస్క్ ఆస్క్, ఆంటీని అడుగు త్వరగా, ఇప్పుడే ఛాన్స్ ఉంది. అగ్గో సంధ్య, ఏం మాట్లాడుతున్నావురా? గుస్పుస్ గుస్పుస్. ఏమీ లేదు ఆంటీ, మమ్మీకి మీతో మాట్లాడి అంట. మాట్లాడి? అగో ఆమె అర్థం మాట్లాడాలి. అచ్చా అచ్చా, సారీరా, సారీ, ఏమనుకోకు, నా వచ్చేసింది. సారీ సారీ. ఇట్స్ ఓకే ఆంటీ, బట్ మమ్మీ మీతో మాట్లాడతారు, ప్లీజ్ అర్థం చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. ఏమైంది? ఏమైనా సీక్రెటా? ఏం లేదే, అక్కచులి శ్రీకాంత్ వస్తున్నాడు వీడికి. ఇక సంధ్యకి ఏం ఐడియా వచ్చిందంటే, ఇక మూవీకి పోదామని ఐడియా వచ్చింది. మూవీకి పోతే జనంతా రిలాక్స్ అనిపిస్తుంది, మూడ్ మంచిగా అనిపిస్తుంది, ఫ్రెష్ అయిపోతాం మనం మంచిగా. అంతా మన ఇంకా ఏదైతే అన్ని నెగిటివిటీ ఉంటుందో అవన్నీ పోతుంది. బయట పోయినాం అనుకో, బయట ప్రపంచంలో మనం పోతే జర మంచిగా అనిపిస్తుంది, ఖుషి అవుతుంది పాప అనుకొని ఆమె ఆలోచిస్తుంది. అవును కానీ ఏంది, ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు?
మానస మానసని మూవీ తీసుకెళ్దామని సంధ్య అనుకుంటుంది. ఇక ఏం చేద్దాం, ఆమె బాధపడుతుంది కదా. సంధ్య కూడా చాలా బాధపడుతుంది. నా ఫ్రెండ్ అంత బాధలో ఉంది, ఆమెను ఎట్లయినా మంచిగా చేయాలి అని మూవీ ప్లాన్ చేస్తుంది. అగ్గో మూవీనా? అద్దే 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 బాపున్నాడు ఇంట్లో. బాపుకి తెలిసిందంటే ఇంకా కథం. అమ్మో అద్దే, ఇప్పటిదాకా నేనే ఆమెను చెన్నునిచ్చి ఇట్లా చేసినని, మరీ అంతా ఆమెను అట్లా చేసినాను అనుకో, నన్ను తిడతాడే. అద్దే అద్దే నేను పంపియని, ఏడికి పంపియా. ప్లీజ్ ఆంటీ ప్లీజ్, ఒకసారి మానస అని చూడండి, ఎంత సాడ్గా ఉంది. ప్లీజ్ మీరు ఆమె కోసమైనా పంపించండి. మేము ఎక్కడికి వెళ్ళము, ఓన్లీ నవలపూర్కి వెళ్ళి అక్కడ మూవీ చూపిస్తా, కొంచెం తినేసి వచ్చేస్తాం. ఎక్కడికి వెళ్ళము, ప్రామిస్ ఆంటీ. ఏం తప్పు పని చేయము, మంచిగా వెళ్ళి వస్తాము. ప్లీజ్ ఆంటీ ప్లీజ్, వద్దు అనకండి ప్లీజ్, రిక్వెస్ట్. వద్దురా వద్దు, నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు కానీ బాపుకి వెళ్తే ఫుల్ తిడతాడు. నువ్వు కావాలంటే ఒకసారి పోయి బాపుని అడుగు, బాపు ఎస్ అన్నాడు అనుకో తీసుకోవు, కానీ నన్ను మాత్రం మధ్యలో ఇచ్చేయకండి, ఫుల్ తిడతాడు కొడతాడు కూడా బాపు, మీకు తెలుసు కదా. అద్దద్దు నా మీద వద్దు. అవును సంధ్య, అది కూడా కరెక్టే. వెళ్ళు ఫస్ట్ బాపుని అడుగు, బాపు ఓకే అన్నాడు అనుకో తీసుకువెళ్ళు. పాపం ఇక మీనాక్షి మీద వెయ్యకు, ఆమె ఫస్టే చాలా దీంట్లో ఉంది, టెన్షన్లో. వద్దుతి. సరే ఆంటీ, నేను బాపుని అడుగుతాను, ఓకే అంటే తీసుకెళ్తాను. డోంట్ వరీ, ఇప్పుడే అడుగుతా. పోయి ఉన్నారు కదా బాపు ఇంట్లో? అవో ఉన్నారు ఉన్నారు, పో పోయిరా, దాని తర్వాతనే నేను పోతా, లేకపోతే నా మీదకి వస్తుంది, నేనే పంపించిన అనుకుంటాడు. పో. ఓకే రావచ్చు కదా సంధ్య, ఇంటికి రా కదా, ఇక్కడ వరకు వచ్చిండ్రు, ఇక ఇంటికి వస్తే ఏమైతుంది? లేదు లేదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, లేకపోతే నైట్ అయిపోద్ది. సో లేట్ అవుతుంది, సంధ్య వాళ్ళ బాపు తీరుతారు. సో వెళ్తాను శ్రీకాంత్. ఛీ, జరసేపు కూడా లేవు నాతో. మూవీ చూసినాం, బేకరీకి పోయినాం, కానీ ఎంత చూసినా సరిపోవట్లేదు సంధ్య. ఐ నో, అందుకే పెళ్ళి చేసుకో త్వరగా, ఓకే? అండ్ ఇప్పుడు నేను వెళ్తాను, చాలా లేట్ అవుతుంది. మాకు బస్ స్టాండ్ డ్రాప్ చేసేయి. చలో డ్రాప్ చేస్తా, బండి తీసుకొస్తా, మీరు ఇక్కడే ఉండండి. సిగ్గుపడిపోయిండు. అరే ఈమెకు వినబడదా అయింది? ఓ మిస్ మేడం, పక్కకు జరగండి. హారనే వినిపిత్తలే, ఇక నేను వెళ్తే ఏం వినిపిస్తుంది, జర బయటికి పోదాం. ఓ హలో మేడం, చెవుడా మీకు? హే, హౌ డేర్ యు? నా ఫ్రెండ్ ని చెవుడంటావా? ఓ మిస్, అర్థమవట్లే మాట్లాడేది, వినిపించట్లేదా? అప్పటి నుంచి నా కార్ ముందు ఉన్నారు, హారన్ వినిపించట్లేదా? సారీ సారీ అండి, సారీ. ఓ హలో మిస్టర్. అరే వినిపించలేదా మీకు? హలో, ఎక్స్క్యూజ్ మీ అండి, మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని పిలుస్తుంది. హే, వాడిని ముట్టుకోకే. ఏయ్, నాటకాలు చేస్తున్నావా? ఎందుకు లేడీస్ని చూసి వాళ్ళని పరేషాన్ చేస్తున్నావా? ఓయ్, ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుంది? చూడు శ్రీకాంత్, మాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు ఇతను. నువ్వు పక్కగా నేను చూసుకుంటా. ఏయ్ ఏందిరా, ఏం చెప్తున్నావు? ఏం నడుస్తుంది? లేడీస్ని చూసి మిస్బిహేవ్ చేస్తావా? నువ్వు శ్రీకాంతనా? ఏయ్, నా పేరు కాదు కానీ నీ పేరు చెప్పు. ఏంద్రా నగరాలు చెప్తున్నావు? కొత్తగా వచ్చినట్టున్నావు మా ఊరికి. ఎవరు నువ్వు? రేయ్, మర్చిపోయినావారా నన్ను? గుర్తుపట్టలే నన్ను? ఆహా, ఇప్పుడు దొంగ దొరికితే ఇప్పుడు పరిచయం పెంచుకుంటున్నావారా? ఎవరు నువ్వు? నేనేం గుర్తుపట్టలే, నీ అసంటోడు నాకెవరు తెలీదు. రేయ్, నేను నీ దోస్తురా. ఏయ్, ఎవరు దోస్త్? నాకెవరు దోస్తు తీయలేరు. వాడి మాట వినకు, వాడిని కొట్టు. ఏయ్ అద్దద్దు, కొట్టుడద్దు. ఎందుకు కొట్టాలి? ఆయన ఏం తప్పులేదు, మీరు అలా ఏం చేయకండి, పాపం నా తప్పే అన్నీ. మీరు చాలా మంచివారండి. వావ్, మీ అంత అందం అంటే మీ అంత మంచోల్ని ఎక్కడ చూడలేదండి. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళిపోండి, నేను జరుగుతాను, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి, గొడవ ఎలా ఉంది. హే మానస, వాడిని నమ్మకు, హీఈస్ ఎ ఫ్రాడ్. రేయ్, నాతో మాట్లాడు. రేయ్, నేను కిషోర్ రా, కిషోర్. రేయ్ కిషోర్, నువ్వారా? అవునరా, మర్చిపోయినావు కదరా. ఏందిరా ఇంత రౌడీజం చెప్తున్నావు? రే దోస్త్, ఎట్లున్నావురా? అబ్బా మస్తు మారిపోయినావురా. ఎట్లున్నావు మామా? నువ్వు కూడా మారిపోయినావు కదా. మరి ఎట్లారా గుర్తుపట్టినావు? నీ జుట్టుతోరా, నీ జుట్టు చిన్నప్పుడు ఎట్లుండేనో ఇప్పుడు కూడా అట్లానే ఉంది. ఆ మిస్ ఎవర్రా? ఫుల్ యాంగ్రీ బర్డ్లా ఉంది. నీ వదినారా? వదిన, త్వరలో పెళ్ళైపోతుంది, ఇక ఎంగేజ్మెంట్ అయింది. సూపర్ సూపర్ మామ, పిలవలే కదా.
ఏం చేద్దామమ్మా నీకు కాంటాక్ట్ లేకుండే. అరే సారీ. ఇట్స్ ఓకే కానీ ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరు? మీ మరదలా? లేదురా మరదలు కాదు కానీ మా మిసెస్ కాబోయే వైఫ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. అచ్చా ఓకే ఎక్కడుంటారు వీళ్ళు? అవన్నీ తర్వాత చెప్తా కానీ పద ఫస్ట్ ఇంటికి పద, తర్వాత మాట్లాడదాం. అవురా నాకు కూడా లేట్ అవుతుంది. ఇక లోపల అమ్మ నాన్న ఉన్నారు, మన లక్ష్మి ఆంటీ ఇంటికి పోవాలి. అచ్చా ఫంక్షన్కి వచ్చినవారా? అవునరా. సరేరా వీళ్ళని డ్రాప్ చేస్తా, నువ్వు ఇంటికి పో, ఆడికి వచ్చినాక మాట్లాడతా. రేయ్ నేను రావాలారా? నేను చేయాలా డ్రాప్ వీళ్ళని? కార్లో చేస్తా కదా బస్ స్టాండ్. రే అవసరం లేదురా, అమ్మ నాన్న ఉన్నారు కదా, ఆంటీ అంకుల్ ఉన్నారు కదా, పరేషాన్ అవుతుంది. ఇంటికి పో, నేను వస్తా. సరే పోతున్నా. బాయ్ రా. బాయ్ వదినా. బాయ్. బాయ్ అండి, నైస్ టు మీట్ యూ. ఓకే బాయ్. అవును మీ పేరేంటి? మానస. వావ్ నైస్ నేమ్. నా పేరు కిషోర్. నేను పోలీస్ ఆఫీసర్. ఓకే వెళ్ళండి, ఇక్కడే మాట్లాడుతూ ఉంటారా? వెళ్ళాలని లేదు వదిన, కానీ పోతుంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్